నేను మీ ముందుకు వచ్చాను. 8-9 నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు పెట్టిన గ్లోబల్ సమిట్, అది గ్లోబల్ కాదు లోకల్ సమిట్ అని చెప్పటానికి 3 పెద్ద రుజువులు ఉన్నాయి. ఒకటి, చిరంజీవి ఎక్కడో డ్యాన్స్ వేసుకుంటుంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇంకా పెద్ద మినిస్టరు ఆయన స్టూడియోకి వెళ్ళి అయ్యా మీరు తప్పకుండా రావాలి అని ఆయన్ని పిలుచుకునే పరిస్థితికి వచ్చారు. ఒక చిరంజీవిని, ఒక యాక్టర్ని, అసలు గ్లోబల్కి ఆయనకి కనెక్షనే లేదు, 1%. 2, సల్మాన్ ఖాన్కి 500 ఎకరాలు భూమి ఇస్తామని ఫాల్స్ ప్రామిస్ చేసి సల్మాన్ ఖాన్ని రప్పించుకున్నారు. మీడియేటర్ ద్వారా ఒకే ఒక చీఫ్ గెస్ట్ టోనీ బ్లేయర్, ఫార్మర్ యూకే ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి ఒకప్పుడు, ఆయన 20 సంవత్సరాల క్రిందట నా మిత్రుడు శిష్యుడు ఇరాక్ యుద్ధం చేసి ముస్లిం దేశాల్లోనే 56 కంట్రీస్లో కనీసం 56 మిలియన్లు అంటే 5,60,00,000 ప్రాణాలని చంపించిన వరల్డ్స్ బిగ్గెస్ట్ క్రిమినల్ అని ప్రపంచమంతా అన్నది. నేను ఒక్కడనే అనడం కాదు. ఎందుకు అంటే 2002 డిసెంబర్ 23న సదాం హుస్సేన్ ద్వారా నేను శాంతిని అక్కడ జార్జ్ బుష్ చేసింది మీకు తెలుసు. 18 సార్లు సదాం హుస్సేన్తో, 18 సార్లు జార్జ్ బుష్ అండ్ టీంతో 2001 జూలై నుంచి 2002 డిసెంబర్ 23 వరకు ఆ యుద్ధం ద్వారా అమెరికాకి ఎంత నష్టం, ప్రపంచానికి ఎంత నష్టం, ఇరాక్కి ఎంత నష్టం, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నా ఫ్లైట్లో నేను తిరిగి ప్రపంచంలో ఉన్న ప్రెసిడెంట్లీ ప్రైమ్ మినిస్టర్లు తిప్పి ఇక్కడున్న ఇండియన్స్ 17 పార్టీ నాయకుల్ని, దేవగౌడ గారిని ప్రధానమంత్రి, కిరణ్ రిజిజు లాంటి వాళ్ళని, హెచ్టి సాంగ్లియానా లాంటి ఎంపీలని 17 పార్టీల నుంచి ఇరాక్, ఇరాన్, సిరియా, సుడాన్, లిబియా ఫోటోలతో సహా మీరు చూడగలరు. ఆ యుద్ధం నేను ఆపితే నా మీద యుద్ధం ప్రకటించి అప్పుడున్న సోనియా గాంధీని ఒప్పించి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన మీద ఫాల్స్ కేసులు పెట్టి ఎఫ్సిఆర్ఏలు క్యాన్సిల్ చేసి మరలా ఇన్కమ్ ట్యాక్స్ అన్ని క్యాన్సిల్ చేసి ఈయన్ని చిత్రహింస చేయండి అని 58 ఫాల్స్ కేసులు పెట్టారు. పెట్టినోళ్ళు లేరు అధికారంలో, కొంతమంది పైకే పోయారు. ఎందుకు అంటే ప్రపంచ శాంతి దూతగా నాకు పేరుండి 7 యుద్ధాలు, ప్రధాన యుద్ధాలు ఆపి 17 సార్లు నోబెల్ బహుమతికి నామినేషన్ అయ్యి అమెరికా, ఇండియా, నార్వే, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు, మోదీ గవర్నమెంట్ కూడా నన్ను నామినేట్ చేశారు. అయినా నాకు అవసరం లేదు, శాంతి బహుమతులు కాదు నాకు కావాల్సింది, శాంతి కావాలని ప్రపంచంలో 2200 సమిట్లు పెట్టి ఇండియాలో 44 మంది ప్రెసిడెంట్లు, నైజీరియాలో 54 మంది ప్రెసిడెంట్లు ఇంక్లూడింగ్ జార్జ్ బుష్, 2001 నైజీరియా సమిట్, 2003 నైజీరియా సమిట్, సుడాన్ సమిట్, లైబీరియా సమిట్, సౌత్ ఆఫ్రికా సమిట్, వెనజువెలా సమిట్, ఢిల్లీ సమిట్, శ్రీలంక సమిట్ పెట్టి ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు తీసుకొచ్చిన సంగతి నేను వివరంగా 7 మీటింగుల్లో రేవంత్ రెడ్డి తమ్ముడికి చెప్పాను. 9 సార్లు కలుసుకున్నాం. గంటలు. 2008లో సోనియా గాంధీ నా ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 200 ప్రెసిడెంట్లు పిలిచారు, ఒక్కరు రాలే. గత సంవత్సరం, ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి ఈ సంవత్సరం 400 కోట్లు తన తమ్ముడికి బడ్జెట్ ఇచ్చి మీటింగ్ పెట్టి సమిట్ పెట్టి 6,000 మంది పోలీసులతో
నిర్ణయిస్తే 200 దేశాల నుంచి ఒక్క ప్రెసిడెంట్ వచ్చారా, ఒక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చారా, ఒక్క ఫారెన్ మినిస్టర్ వచ్చారా, ఒక్క స్పీకర్ వచ్చారా? రాలేదు. పోనీ ఇన్వెస్ట్మెంట్ సమిట్ అన్నారు కదా, 2971 మంది బిలియనీర్స్ ఉన్నారు ప్రపంచంలో, ఒక్కరు వచ్చారా? రాలేదు. 200 మంది అంబాసిడర్లు ఉన్నారు ఢిల్లీలో, కనీసం ఒక 3, 4, 5 ఎవరో పేరు లేని వాళ్ళు 2 వచ్చారట. దేశాల పేర్లే ఎవరికి తెలియదు. చూడండి, ప్రజా డబ్బుని రేవంత్ రెడ్డి ఏ విధంగా అవినీతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో. మనవడితో ఆడుకుంటున్నాడు, గోళీలాడిది ఏదో చిన్న 4.5 కోట్ల తెలంగాణ ప్రజలతో ఆడుకున్నారు. ఇంతకంటే రుజువులు ఏం కావాలి? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేస్తున్నాను. చూడండి, మీరందరూ షాక్ అయిపోతారు. ప్రతి ఒక్కరు మీడియాలో 1 మినిట్ దీన్ని ఎడిట్ చేయకుండా మీరు లైవ్లు ఇవ్వండి, చూడండి రెస్పాన్స్. వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో గురించే నేను మాట్లాడతాను. వాళ్ళు దొంగలు ఎలాగా దొరికిపోయారో. నెంబర్ 1, సంస్థ ఎరిక్ వచ్చాడట. 1,00,000 కోట్లు అంటే 11.5 అమెరికన్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తాడట. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అన్నట్టు అసలు ట్రంప్ మీడియా సంస్థ విలువే 1000 కోట్లు లేదు. గూగుల్ చేసి చూడండి. 2023-24లో 600 కోట్లు లాస్ వచ్చి ఆ మీడియా సంస్థకి, జస్ట్ ట్రంప్ మీడియా లాస్ అని కొట్టండి 2023 $58 మిలియన్ అంటే 500 కోట్లు నష్టంలో ఉంది. స్టాఫ్ని అందరిని విడిచిపెట్టేశారు, వదిలేశారు, ఫైర్ చేశారు. దాన్ని ఏమంటారు? స్టాఫ్ని తీసేశారు. కంపెనీ మూసేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకే 1000 కోట్లు లేనప్పుడు 500-600 కోట్లు నష్టం కలిగినప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా ఆయన ఏ విధంగా 1,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? అంటే ఇంతకంటే మోసం చేసే ముఖ్యమంత్రి ఎవడైనా ఉంటాడా ప్రపంచంలో? దేశంలో కాదు. ఇన్ని అబద్ధాలు ఆడినా రాహుల్ గాంధీ ఆయన ఎందుకు తీయట్లేదు? సోనియా గాంధీ ఆయన ఎందుకు తీయట్లేదు? తీస్తే 20-30 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో కలిసిపోతాడు. బీఆర్ఎస్ ఈయన బీజేపీ 8, బీఆర్ఎస్ 39, ఈయన 20తో ఇమీడియట్గా 10 రాష్ట్రాల్లో ఏ విధంగా మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేతో గవర్నమెంట్ స్థాపించారో కాంగ్రెస్కు ఉన్న రాష్ట్రం పోతుంది. నెలకు దాదాపు 1000 కోట్లు ఈయన కేరళకి, ఇతర రాష్ట్రాలకి, బీహార్ ఎలక్షన్కు పంపుతున్నారని క్లియర్గా అపోజిషన్ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. డబ్బు అయితే పంపుతున్నారని అందరికీ తెలుసు, కలెక్ట్ చేస్తున్నారని. ఈ ట్రంప్ ఎన్ని అబద్ధాలు ఆడాడో మీరు ఒకసారి గూగుల్ చేయండి. ట్రంప్ లైస్ అని 34,879 అబద్ధాలు ఆడింది సిఎన్ఎన్ఏ చెప్తుంది. ప్రపంచంలో నెంబర్ 1 ఛానల్. వాషింగ్టన్ పోస్ట్ జెఫ్ బెజోస్ చెప్తున్నాడు. మరి ఇప్పుడు ట్రంప్ మాదిరిగానే రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు 100 అబద్ధాలు, ఎలక్షన్ తర్వాత 100 అబద్ధాలు ఆడుతుంటే నాకు ఎంత తమ్ముడైనా న్యాయం మాట్లాడాలి కదా. నేను రాష్ట్రం తరపుని, మన తెలుగు రాష్ట్రాల తరపుని, దేశం తరపుని రుజువులతో న్యాయం మాట్లాడకపోతే దేవుడు నన్ను క్షమించడు కదా, ప్రజలు నన్ను క్షమించరు కదా, రాష్ట్రాన్ని మనం కాపాడలేం కదా. 2, ఇంకొక ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడతాను. అంబానీ గ్రూప్ అంటే మీడియా ఎవరెవరు కానీ చెప్పక తప్పదు. వాళ్ళ అబ్బాయి యానిమల్ ప్లాంట్ మీరు చూశారు. ఎంత ఘోరంగా అంబానీ అంటే 99% ప్రజలు వారికి ఇష్టం ఉండదు. ఎందుకు? 1,00,000 కోట్లు దోచుకున్నారు.
నేను అదే హైకోర్టులో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాను. అయ్యా, ఇలాగ మీరు అన్యాయం చేస్తుంటే, లక్షల కోట్లు దోచుకుంటుంటే, దోచుకున్న వాళ్ళు పనిష్ చేయరు, కాంట్రాక్ట్లు ఇచ్చిన ముఖ్యమంత్రులు పనిష్ చేయరు. కనుక కొందరు పేర్లు చెప్పను, ఎందుకంటే వాళ్ళు కూడా మీడియా ఓనర్స్ కనుక, కనీసం ఈ మాటలు కూడా వాళ్ళు పబ్లిష్ చేయరు కనుక. 3, ఈ లిస్టు ఎంఓయూలు అని ఒక 25 ఎంఓయూలు వాళ్ళే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని రిలీజ్ చేశారు. ఎంత షాక్ అంటే, అందులో 3000 మంది ప్రపంచ కుబేరుల్లో ఒక్కడు సంతకం పెట్టలేదు. ఎందుకు వింటారా? వాడు సంతకం పెడితే వాడు ఫినిష్ అయిపోతాడు, వాడిని సూ చేయొచ్చు. ఇప్పుడు ట్రంప్ సంతకం పెట్టాడు అనుకోండి, ఆయనకు సొంతంగా ఒక 40,000 కోట్లు ఆస్తుంది దోచుకున్నది. ఆ 40,000 కోట్లు కోర్టుకెళ్ళి చేస్తారని ట్రంప్ పెట్టలేదు, ట్రంప్ వైఫ్ పెట్టలేదు. ట్రంప్కున్న 2 కొడుకులు, ఇప్పుడు చిన్నోడితో 3 కొడుకులు, కోడలు, అల్లుళ్ళు పెట్టలేదు. ట్రంప్ ఫ్యామిలీ పెట్టలేదు. ట్రంప్ మీడియా ఆర్గనైజేషను ఒక అనామకుడు, ఆయన పేరే నేను లైఫ్లో వినలేదు. వాడు సంతకం పెడితే దానికి ఏమైనా విలువ ఉందా? ఎంఓయు అంటే ఏంటి? మేము మీకు ఇన్వెస్ట్ చేస్తాము అన్నది. వీళ్ళు ఏమనుకుంటున్నారు? 3 లక్షల కోట్లు వచ్చింది, 5 లక్షల కోట్లు వచ్చింది. 300 కోట్లు, 400 కోట్లు నువ్వు ఖర్చు పెట్టావు ఈ సమిట్కి. కనీసం 400 కోట్లైనా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులో వచ్చిందా? ఏ కంపెనీ 400 కోట్లు ఇచ్చింది? అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిందా? క్యాష్ తీసుకొచ్చి మీకు ఇచ్చారా? నల్లధనం. అది మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఈరోజు నేను మాట్లాడను, ఎందుకంటే కోర్టులో కేసు ఉంది. 9,292 ఎకరాలని మేము 1 ఎకరం ఇవ్వము అని గత శుక్రవారం 5 రోజుల క్రిందట నేను 23 నిమిషాలు వాదనలు వినిపించిన తరువాత ఇంకొక బినామీ లాంటోడితో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయించి నన్ను తప్పుదారి పట్టించి, కోర్టును తప్పుదారి పట్టించి ఈ భూములన్నీ కబ్జా చేయడానికి చాలా తెలివిగా నేను వేసిన పిల్లు తర్వాత 10 రోజుల తర్వాత వాళ్ళతో వేయించి, వాళ్ళనే ఒకటితో, అబ్బబ్బబ్బబ్బా, దరిద్రులకి ఎన్ని తెలివితేటలుంటాయి, అవినీతి పరులకి ఎన్ని తెలివితేటలుంటాయి, దోచుకునే దొంగలకి, గజ దొంగలకి ఎన్ని తెలివితేటలుంటాయి. మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని తెలివితేటలు వాడుకోరు. అయినప్పటికీ ఆనరబుల్ జస్టిస్ కోషి బెంచ్ నా వాదనలు విన్న తరువాత గవర్నమెంట్ ప్లేడరు అడ్వకేట్ జనరల్ నేను ఉంటుండగే మేము ఒక ల్యాండ్ ఎలియనేట్ చెయ్యము అన్నారు. మరి కాంట్రాక్ట్లు ఎలాగొస్తాయి ల్యాండ్ ఇవ్వకుండా? ఎవరికి ఎంత ల్యాండ్ ఇచ్చారు? శ్వేతపత్రం రిలీజ్ చేయాలి, లేదా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కోర్టు ద్వారా నోటీసులు పంపించి మీరు చేసిన అవినీతి నేను బయట పెడతా, లేదా మేము అన్యాయం చేసాం, మా సమిట్ ఫెయిల్ అయిపోయింది, ఎవరు రాలేదు, మీరు అన్నట్టు ఒక ప్రెసిడెంట్ రాలేదు, ప్రైమ్ మినిస్టర్ రాలేదు, ఫారెన్ మినిస్టర్ రాలేదు, నాయకులు రాలేదు, 3,000 మందిలో ఒక్క కుబేరుడు రాలేదు, ఒక ఇన్వెస్టర్ రాలేదు, ఒక జెఫ్ బెజోస్ రాలేదు, ఇలాన్ మస్క్ రాలేదు, మార్క్ జకర్బర్గ్ రాలేదు. చివరికి మన అవినీతి పరులైన ఇండియన్ బిలియనర్స్ కూడా రాలేదు. ఎందుకు? వాళ్ళకి నేను వార్నింగ్ ఇచ్చాను. మీరు సంతకాలు పెట్టారా? ఈ లీజులు తీసుకున్నారా? ఈ భూములు కబ్జా చేశారా? మరలా లైఫ్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంకు రాదు. మేము ఎవరితోనైనా చేతులు కలిపి నెక్స్ట్ వచ్చేది తెలుగు రాష్ట్రాల్లో మేమే. అవసరమైతే 3 సార్లు అన్నాను,
అందరినీ కలుపుకొనైనా ఈ అవినీతిని అంతం చేస్తాను. ఎందుకు? ఇప్పుడున్న వారందరూ అవినీతి పరులే. దానికి ఉదాహరణ రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మినిస్టర్. 7,600 ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. ఎన్ని? 7,600. ఒక్క యాక్సిడెంట్ అయితేనే అప్పుడు రైల్వే మినిస్టర్ పటేల్ గారు రాజీనామా చేశారు. పటేల్ గారేనా? రామ్మోహన్ నాయుడు మంత్రి, ఏవియేషన్ మంత్రి అయిన ముందే చెప్పాను, ఇంకో ఫీల్డ్ ఇవ్వండి. ఆయనకి ఇస్తున్న ఫీల్డే ఆయన్ని సర్వనాశనం చేయడానికి తెలివితేటలు లేక ఆయన తీసుకున్నాడు. ఎందుకు? ఆయనకి ఏవియేషన్ అనుభవం లేదు, ఏబిసిడీలు తెలియదు. ఏవియేషన్ అనుభవం నాకు పూర్తిగా ఉంది. 1991 1991లో నేను సొంత విమానంతో చిన్న ఫ్లైట్ నుంచి 2002 రాబోయేసరికి 747 ప్రపంచంలో అతిపెద్ద ఫ్లైట్ అమెరికన్ ప్రెసిడెంట్ వాడుతున్న 2 విమానాలకు ఓనర్ని, ఫౌండర్ని, ప్రెసిడెంట్ని. 5,000 కోట్ల విమానం, ఒక విమానం. ఈరోజు కూడా అమెరికాలో ఒకటి, మెక్సికోలో ఒకటి ఉన్నాయి. ఈ పనికిమాల దరిద్రులు, ఈ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ చేసింది. ఇప్పుడున్న టీడీపీ, బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు రెస్టోర్ చేస్తాను, ఎఫ్సిఆర్ఎల్ ఇస్తానని ఇవ్వలేక నా మీద కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టిన ప్రజల కొరకు గ్రామాలు తిరిగి ఫైట్ ఇస్తున్నాను. ఏవియేషన్ మినిస్టర్ ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ అయి 270 మంది చనిపోయిన రోజునే రాజీనామా చేసేయాలి. సరికదా? నిన్న ఆయన పార్లమెంట్లో మాట్లాడుతుంటే నాకు అతీతం. అక్కడ జోక్సు, కౌంటర్ అడిగితే ఒక ఎంపీ రోజంతా నేనున్నాను, నేను గూగుల్ చేస్తే ₹1,00,000 అయింది టికెట్, ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ ఢిల్లీ. లక్షల మంది కాదు, కోట్ల మంది పాసెంజర్లకి ఎంతో ఇంపార్టెంట్. కనీసం ఒక తల్లి చనిపోతే కూతురు సమాధి చేయడానికి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఎందుకు? దానికి కారణం ఎవరో మీకు తెలుసు, నేను చెప్పను. 2 ఎయిర్లైన్స్. అమెరికాలో 10-15 ఎయిర్లైన్స్ ఉండడం ఏంటి, ఇక్కడ 2 ఉండడం ఏంటి? అక్కడున్న 30 కోట్ల ప్రజలకి 15 ఎయిర్లైన్స్ ఏంటి? అమెరికన్ ఎయిర్లైన్స్, డెల్టా ఎయిర్లైన్స్, యునైటెడ్ ఎయిర్లైన్స్, సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్, జెట్ బ్లూ. ఇక్కడ ఉన్న ఎయిర్లైన్స్ అన్నీ ఎవరు క్లోజ్ చేశారు? జెట్ ఎయిర్వేస్ని, సహారా ఎయిర్లైన్స్ని, ఇంకా అన్ని పేర్లు చెప్పను, అన్నీ క్లోజ్ చేసేసి ఇద్దరికి ఇచ్చేయడానికి, ఈ ఇండిగో కూడా అదానికి ఇచ్చేయడానికి. ఇదంతా తెలిసే చేస్తున్న నాటకం. రామ్మోహన్ నాయుడు 1% చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రాజీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేయాలి. ఎందుకంటే ఆయనే టీడీపీకి ప్రెసిడెంటు, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కనుక తక్షణమే అపోజిషన్ కూడా డిమాండ్ చేయాలి. మోదీ గారికి లెటర్ రాసింది నేను మీకు గ్రూపులో పెడుతున్నాను. మోదీ గారు ఆయన్ని రిప్లేస్ చేయాలి. అర్నబ్ గోస్వామి లాంటి నేషనల్ మీడియా రిపోర్టర్ కూడా ఇది అవినీతి, ఆయన రాజీనామా చేయాలని నేను పిలిచిన తరువాత ఒక 200 మంది ఇప్పటికీ ఎంపీలే ఆయన రాజీనామా చేయాలని కోరుతున్నారు. నేను యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి చెప్తున్నాను, రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని. కొంతమంది మీడియా చూపించరు. ఎందుకంటే ఆయన మన తెలుగోడు. మన తెలుగు రాష్ట్రాలకి చెడ్డ పేరు వస్తుంటే చూపించొద్దా? నేను ఆయనకి మంచి పదవి ఇవ్వమంటున్నాను. ఏవియేషన్ పదవి వద్దు, ఇంకొక పెద్ద మినిస్టర్ పదవి. ఎందుకంటే రామ్మోహన్ నాయుడిని చిన్నప్పటి నుంచి నేను చదివించాను. ఆ నాన్నగారికి ఫండ్స్ ఇచ్చి 7 ప్రాజెక్టులు ఇచ్చి నా కొడుకు లాంటాడు. మీకు తెలుసు ఎర్రంనాయుడు గారు నాకు ఎంతో క్లోజో. చిన్నప్పుడు రామ్మోహన్ నాయుడిని, వాళ్ళ కూతుర్ని, వాళ్ళ మదర్ తీసుకొచ్చినప్పుడు ఫాదరు నేను చేతులేసి బ్లెస్సింగ్ ఇచ్చాను. నేను ఆయనకి మంచి కావాలనే కోరుతున్నాను రామ్మోహన్ నాయుడికి. ఇప్పుడు చెడైపోతుంది. మన రాష్ట్రానికి చెడ్డ పేరు, మన దేశానికి ప్రపంచంలో చెడ్డ పేరు. కనుక
ఈ న్యాయం జరిగే వరకు నేను పోరాడతాను. డీటెయిల్డ్గా కోర్టులో కేసు వేసిన తర్వాత రేవంత్ రెడ్డి సమితి అవినీతి, విజయ్ దేవగన్ ఒక మూవీ యాక్టర్, లోకలోడు కాదా? చిరంజీవి లోకలోడు కాదా? ఇక్కడేమో పవన్ కళ్యాణ్ తెలంగాణ వాళ్ళు తిడతాడు, అక్కడేమో వాళ్ళ అన్న చిరంజీవి వెళ్ళి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఆయనకు బాగా, రేవంత్ రెడ్డిని పొగుడుతాడు. అంటే ఎంత డబ్బు ఇచ్చారు వీళ్ళకి? లేదా మరలా మంత్రి పదవి ఇస్తానన్నారా? ఇంత అవినీత ఆలోచించండి. మనం అందరం కలిసి 7569441275కి ఇప్పటికే 1000 మంది గ్రూప్స్ పెట్టారు. మీరు గ్రూప్స్ పెట్టండి. తుని, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి అని పేర్లతో గ్రూప్ స్టార్ట్ చేయండి. రాజమండ్రి పిఎస్పి ప్రజాశాంతి పార్టీ. ఎందుకంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ఇప్పుడున్న పార్టీలన్నీ ఫెయిల్ అయిపోయాయి, తత్మాలు అందరూ మర్జీ అయిపోయారు, ప్యాకేజ్ స్టార్లు అయిపోయారు. మనం ఒక్కరమే మిగిలాం. కాపులారా, బీసీలారా, ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్స్లారా, అగ్రవర్ణంలో నీతి ఉన్న సమస్త ప్రజలారా, రండి కలిసి పోరాడదాం, రాజ్యాధికారం తీసుకొద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.